ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మనకొచ్చేసి సింహరాశి. సో, ఈ సింహరాశి వారికి కూడా ఈ ఉగాది నుంచి ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతుంది వారి జాతకరీత్యా ప్రభావం? ఇక్కడ సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం వీళ్ళకి 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. వీళ్ళకి ఆదాయం కంటే ఖర్చే చాలా ఎక్కువగా ఉంది. తద్వారా వీళ్ళు కొంచెం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వచ్చిందనేటువంటి ధనాన్ని ఏదైతే ఉంటుందో అది వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయటమో లేదా జీవిత భాగస్వామి పేరు మీద వ్యాపారాలు చేయటమో చేస్తే మంచిది. కారణం ఏంటంటే వీళ్ళకి కొంచెం ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కనుక, సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు, భార్యాభర్త. భర్తది సింహరాశి, భార్యది మంచి అనుకూలమైనటువంటి ఏ మేషరాశి ఏదో ఉందనుకుందాం సపోజ్. అప్పుడు ఏం చేయాలి? వచ్చినటువంటి ఆదాయాన్ని లేదా జమా ఖర్చుల్ని చేయాల్సినటువంటి మేనేజ్మెంట్ని జీవిత భాగస్వామికి అప్పగించేటట్లయితే ఆమె ప్రభావం నడుస్తుంది కనుక ఆమె పేరు మీద స్టార్ట్ చేసేటట్లయితే సహజంగానే ఈ విషయంలో ఈజీగా బయటపడగలుగుతారు. ఇది దీనికి సంబంధించిన పరిష్కారం. అయితే ఇక్కడ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు చేయవలసినటువంటిది ఇది విధానం. ఇకపోతే రాజపూజ్యం అవమానాలు సమానంగా ఉన్నాయి. అంటే ఎంతమంది గౌరవిస్తారో అంతమంది అవమానిస్తారు. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఉండేటువంటి లక్షణం ఏంటంటే చురుకుదనం ఉంటుంది, అలాగే స్పీడ్ ఉంటుంది, అట్లాగే వాక్చాతుర్యం కూడా బలంగా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే కొంత తొందరపడి మాట అనే మనస్తత్వం ఉంటుంది. అంటే వీళ్ళు ఏది లోపల దాచుకోలేరు. ఉన్నది మాట ఉన్నట్టుగా ముఖాన్ని చెప్పేస్తారు. ఏదంటే నిజమే కదా చెప్పాను, నిజం చెప్పడానికి అంత భయపడాలా, నువ్వు భయపడతావేమో, నేను భయపడనని అడ్డంగా మాట్లాడతాను. దానివల్ల ఏమవుతుందంటే రహస్య శత్రువులు ఎక్కువ అవుతారు. అంటే ఎదురుగా ఏమీ చేయలేక చాటుగా వీళ్ళ కోసం కాచుకుని కూర్చుంటారు. తద్వారా వీళ్ళని సమయం దొరికినప్పుడు దెబ్బతీస్తారు. అది ఈ క్రోధినామ సంవత్సరంలో జరిగే అవకాశం ఉంది కనుక ఈ సంవత్సరం మరి ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి అతి ముఖ్యమైన సూచన ఏంటంటే, మీకు ఎవరి మీద కోపం ఉన్నా, ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తొందరపడి మాట జారటం పనికిరాదు. 10 మందిలో తిట్టేస్తారు. 10 మందిలో తిడితే మీకు గొప్పగా ఉన్న అవతల వాడు అవమానంగా ఫీల్ అయినప్పుడు సహజంగానే కక్ష పెంచుకుంటాడు. కక్ష పెంచుకున్నప్పుడు దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది సహజం, మానవ నైజం. కనుక ఈ సంవత్సరం ఈ విషయంలో సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మరీ సింహరాశి వాళ్ళకి చెప్తున్నటువంటి ముఖ్యమైన సూచన. ఇకపోతే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి 2వ స్థానంలో కేతువు శుభ ఫలితాలే ఇస్తున్నాడు. అంటే మంచి ఆర్థికపరమైన అంశాల్లో కేతుగ్రహ ప్రభావం వల్ల ధనం అనేది వస్తుంది. అంటే ఆదాయానికి రాబడికి లోటు లేదు. ఇక 7వ స్థానంలో ఉన్న శనీశ్వరుడి యొక్క సంచార రీత్యా అప్పుడప్పుడు జీవిత భాగస్వామితో కాస్త మాట పట్టింపులు వస్తుంటాయి. జాయింట్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటివి రాకుండా ఉండాలంటే ప్రతిదీ కూడా, ఇప్పుడు జాయింట్ వ్యాపారం చేస్తున్నారు ఇద్దరు, సింహరాశి వ్యక్తి ఉన్నాడు ఆ వాళ్ళల్లో, అతను ముందుగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట అనుకోవటం కాకుండా చక్కగా ఒక లెటర్ మీద పెట్టుకుని సిస్టమేటిక్గా చేసుకోవటం, లీగల్గా చేసుకోవటం అనేటువంటిది చాలా మంచిది. లేకపోతే లీగల్ కేసెస్ అవ్వటం, కోర్టు కేసులు అవ్వటం, అనవసరంగా ఇరుక్కుపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అంచెనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు. ముందుగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటువంటివి పేపర్ మీద పెట్టుకుందాం, ఊరికే నోటి మాట కాదు, ఎప్పటికైనా ఎటుపోయేటి వస్తుందో అనేటువంటి అంశాన్ని ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళ దృష్టిలో పెట్టుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక 10వ స్థానంలో గురుడు మంచి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. అంటే వీళ్ళకి చేసేటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వృత్తి, కర్మ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా సరే అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తుంది. దాంట్లో కూడా ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే చాలా బాగుంది. రావాల్సిన బకాయిలన్నీ వస్తాయి, కావాల్సిన చోట్లకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. ఇటువంటివన్నీ కూడా బలంగా ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కూడా చాలా బాగుంది. వాళ్ళు కూడా అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు, అంటే ప్రమోషన్స్ రీత్యా వెళ్ళగలుగుతారు. ఇక్కడ మరి సింహరాశిలో ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తులకి ఇంకా బాగుంది. అంటే వ్యాపారాలన్నీ కూడా ఇబ్బడి ముబ్బడిగా లాభాల బాట పడతాయి. చక్కగా వ్యాపారంలో మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. పెద్ద కాంట్రాక్టర్స్ అలాగే బిల్డర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళు మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. వీళ్ళందరికీ బాగుంది.
మరి బాగోలేని రంగం వాళ్ళు ఎవరు అని కనుక మనం గమనిస్తే రాజకీయ నాయకులకి అంత అనుకూలంగా లేదు. ఓకే. అంటే ఎలక్షన్ టైం కనుక అవును, మనకి ఇది ఎలక్షన్ టైం కాబట్టి. సింహరాశి రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి అంత అనుకూలంగా లేదు. ఓకే. తద్వారా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వాళ్ళే నట్టేంట ముంచేటువంటి అవకాశాలు ఎక్కువ. సమయం. ఓకే. తర్వాత మీరు వాళ్ళని కొట్టినా తిట్టినా కోప్పడినా ఏం చేసినా కూడా ప్రయోజనం ఉండదు. ఓకే. సింహరాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం ఎలక్షన్ టైం కనుక మీ నీడను కూడా మీరు నమ్మకుండా యథాతథంగా నిజాన్ని నిజంగా అంగీకరించి ముందుకెళ్ళటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఓకే. గెలుపు అవకాశాలు కొంచెం తక్కువ ఉన్నాయి. అయితే వ్యక్తిగత జాతకం కూడా పనిచేస్తుంది, కానీ జనరల్గా రాశి రీత్యా అయితే గెలుపు అవకాశాలు గోచార రీత్యా తక్కువగా గోచరిస్తున్నాయి. ఓకే. ఇకపోతే సినిమా టీవీ రంగ కళాకారులకి టెక్నీషియన్స్కి కూడా 50-50గా ఉంది. అంటే ఒకటి హిట్ అయితే ఒకటి ఫ్లాప్ అవుతుంది. ఒక చోట వీళ్ళు విజయం సాధిస్తే మరొక చోట అవకాశాల కోసం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇటువంటి ఇబ్బందులు సింహరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బలంగా ఉంది. అది విద్యార్థులకు బాగుంది. కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు రావటం కానీ, కోరుకున్న కోర్సులో జాయిన్ అవటం కానీ, మంచి ర్యాంక్ రావటం కానీ, ఇదంతా విద్యాయోగం చాలా బలంగా ఉంది. గోల్డ్ సిల్వర్ షాప్స్ అంటే ఆ బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి బాగుంది. ఇక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డెఫినెట్గా జాబ్ వస్తుంది, పక్కాగా బాగుంటుంది. సంతానపరమైనటువంటి అంశాల్లో చాలా బాగుంది. సంతానంలో ఒకళ్ళకి వివాహం చేసే అవకాశం ఉంటుంది. అంటే వివాహం వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో సింహరాశి వాళ్ళకి, వాళ్ళు వివాహం చేద్దాం అనుకుంటుంటారు, ముడిపడుతూ ఉండదు. వాళ్ళకి ఈ సంవత్సరం అవకాశం ఉంది. శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. ఎక్కువగా అన్నదానాలు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా. అది వీళ్ళకి మంచి స్థితిని కలుగజేస్తుంది. మరి ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి నేను ఇందాక చెప్పినటువంటి కొన్ని మైనస్లు ఏవైతే ఉన్నాయో అవి పోవాలి అని అంటే చేయాల్సింది కూడా ఏంటంటే అన్నదానం చేయండి. ముఖ్యంగా ఆదివారం నాడు అన్నదానం చేయండి. అన్నదానం చేయాలంటే బ్రాహ్మణులకే చేయాలి లేదా వీళ్ళకనేం లేదు. ఎవరైనా సరే యోగ్యుడు మంచివాడు ఎవరికైనా సరే పర్వాలేదు, అన్నదానం అనేది చేయండి. ఎంతవరకు చేయగలిగితే అంత గొప్ప స్థితికి ఈ సింహరాశి వాళ్ళు వెళ్ళగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా గెలవాలి అనుకుంటే ఎక్కువ భాగం అన్నదానం మీద బేసేవాడిని. ఇప్పుడు డబ్బులు ఇచ్చారనుకోండి, సహజంగా తాగుతారు, అది దానివల్ల అపాత్రదానం అవుతుంది. దానివల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఏం లేదు. అలా కాకుండా ఫుడ్ పెట్టడం, అన్నం లేని వాళ్ళకి అన్నం నిరంతరం ఏర్పాటు చేయడం, ఇటువంటివి కనుక చేస్తే డెఫినెట్గా రాజకీయ నాయకులకు ఉన్న ఆ అవయోగం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఇది ఒక్క రాజకీయ నాయకులకే కాదు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది బాగా పనిచేసేటువంటి రెమెడీ ముఖ్యంగా ఈ సంవత్సరం. దశమస్థానంలో గురుడు ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ ఒక సింహరాశి వ్యక్తికి రెస్టారెంట్ ఉందనుకోండి, ఒక పెద్ద రెస్టారెంట్ ఉందనుకోండి, తను ఖచ్చితంగా అన్నదానం చేసేటట్లుగా కొంతమందికి ఫ్రీగా ఫుడ్ సప్లై చేయటం, అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు కొంత ఫుడ్ సప్లై చేస్తుంటే అతని బిజినెస్ డెవలప్ అవుతుంది. అట్లా అంటే మొత్తం చేయమని నేను అంటలేదు, కొంత భాగం చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అంటే ఆ సక్సెస్ అవడానికి ఈ సంవత్సరం మార్గం వీళ్ళకి ఇది. ఇలా చేసుకుంటే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. డాక్టర్స్కి అయితే చాలా బాగుంది. వాళ్ళకి అసలు ఎక్కడ ప్రాక్టీస్ పెట్టినా జనం విపరీతంగా వస్తారు. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే క్రోధినా సంవత్సరంలో రోగాలు ఎక్కువ, వైరస్లు బ్యాక్టీరియాలు తరచుగా జనాల మీద పడి పీడిస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా డాక్టర్స్కి మంచి ప్రాక్టీస్ ఉంటుంది. అందులో సింహరాశి డాక్టర్స్కి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఇంజనీర్లకి బాగుంది, అలాగే లాయర్స్కి కూడా అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తులకి బలంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇక సింహరాశిలో సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం అంత అనుకూలంగా లేదు. అలాగే మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంత ఇబ్బందికరమైన అంశాలు గోచరిస్తున్నాయి. అప్పుడు తప్పనిసరిగా వీళ్ళు వ్యక్తిగత జన్మజాతకాన్ని తప్పనిసరిగా పరిశీలింపు చేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక వీళ్ళకి కలిసి వచ్చేటువంటి కలర్స్ వచ్చేటప్పటికి తెలుపు, గులాబీ రంగు, ఆరెంజ్ కలర్ బాగా అదృష్టాన్ని ఇస్తాయి ఈ సంవత్సరం. అలాగే వీళ్ళ అదృష్ట సంఖ్య 1. వీళ్ళు పూజించవలసినటువంటి దైవం రాముణ్ణి ఆరాధించాలి. ఎందుకని అంటే సింహరాశికి అధిపతి రవి.
ఈ దశావతారాల్లో రామావతారం రవిగ్రహానికి సంబంధించినటువంటిది కనుక వీళ్ళు శ్రీరాముణ్ణి ఆరాధిస్తే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇప్పుడు శ్రీరామనవమి వచ్చింది అనుకోండి, వీళ్ళే ఖర్చు పెట్టుకుని మొత్తం చేశారనుకోండి, ఆ సంవత్సరం ఉన్నటువంటి దోషాలన్నీ వెళ్ళిపోతాయి, ఓకే, గ్రహబాధలన్నీ తొలగిపోతాయి. రాముడు వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవత. సరే, కొంతమంది ఎక్కువ మంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోవచ్చు. చేయలేనటువంటి వాళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే కనీసం రామనామం జపించాలి, ఓకే, లేదా జై శ్రీరామ్ అనుకున్నా సరిపోతుంది, ఎట్లా చేసినా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే వీళ్ళకి మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఈ సంవత్సరం సుస్పష్టంగా గోచరిస్తుంది. ఓకే. ఇక వీరికి కలిసి వచ్చే రంగు, అలాగే సంఖ్య, వారము, వాళ్ళు ఎక్కువగా పూజించే దైవం ఏమిటంటారు గురువుగారు? అదే ఈ ఆరెంజ్ కలర్ బాగా ఎక్కువ కలిసి వస్తుందండి. రాముడిని ఆరాధిస్తే బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చేటువంటి వారాలు ఆదివారం బాగా కలిసి వస్తుంది, మంగళవారం బాగా కలిసి వస్తుంది. ఓకే, అంటే ఏమన్నా ప్రముఖుల్ని కలవాలన్నా ఆది మంగళవారాల్లో కలిసేటట్లయితే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి. అట్లాగే వీళ్ళు ఏదన్నా సరే డబ్బు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు వీలైనంత వరకు ఎవరికన్నా అప్పు ఇచ్చేటప్పుడు మంగళవారం ఇవ్వకుండా ఉండటం మంచిది. ఇస్తే తిరిగి రాదు, మీరు వాళ్ళని వెళ్ళి చెత్త కొట్టినా సరే ఆ డబ్బులు తిరిగి రావు. కాబట్టి అసలు ఆ పనే మానేసేయండి. మంగళవారం నాడు పొరపాటును కూడా ఇవ్వడం లాంటివి జరగదు, ఇవ్వడం అనేది అప్పు ఇవ్వడం చేయొద్దు. ఒకవేళ ఒక స్నేహితుడికి డబ్బు అవసరమైతే మీరు చేయవలసింది ఏంటంటే తప్పనిసరిగా అతనికి ఆ డబ్బులు ఇచ్చేసి వదిలేసేయండి. మీ శక్తి మేర ఎంత ఉంటుందో, అంటే 1,00,000 రూపాయలు సాయం చేయదలుచుకున్నారు, సాయం చేసి వదిలేసేయండి. అప్పు రూపంగా నువ్వు అప్పని అతను అనుకుంటాడు, మీరు అనుకోకండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇస్తే ఈ సంవత్సరం ఘర్షణలు, కోర్టు కేసులు, శత్రుత్వాలు విస్తృతంగా వస్తాయి. కాబట్టి ఆ తప్పు పొరపాటును కూడా చేయవద్దు. అందున మంగళవారం అసలు చేయదు. ఓకే.